నమస్కారం, నా పేరు ధనుష్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నమస్కారం, నా పేరు శాస్త్ర. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నా విషయం వచ్చేసి కాలములు. కాలములు 3 రకాలు. అవి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. భూతకాలం జరిగిపోయిన పనిని గురించి తెలుపునది భూతకాలం. అంటే అయిపోయిన పనిని గురించి తెలుపునది భూతకాలం. ఇప్పుడు జరుగుతున్న పనిని గురించి తెలుపునది వర్తమాన కాలం. అంటే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పనిని గురించి తెలిపిన వర్తమాన కాలం. భవిష్యత్ కాలం జరగబోయే పనిని గురించి తెలుపునది భవిష్యత్ కాలం. అంటే తర్వాత జరగబోయే పనిని గురించి తెలిపిన భవిష్యత్ కాలం. ఉదాహరణ, శ్రీరాముడు అడవికి వెళ్ళాడు, అది వచ్చేసి భూతకాలం కిందికి వస్తుంది. శ్రీరాముడు అడవికి వెళ్తున్నాడు, అది వచ్చేసి వర్తమాన కాలం కిందికి వస్తుంది. శ్రీరాముడు అడవికి వెళ్తాడు, అది వచ్చేసి భవిష్యత్ కాలం కిందికి వస్తుంది. మేము ఇంటికి వెళ్తాము, మేము ఇంటికి వెళ్ళాము, అది వచ్చేసి భూతకాలం కిందికి వస్తుంది. మేము ఇంటికి వెళ్తున్నాము, అది వచ్చేసి వర్తమాన కాలం కిందికి వస్తుంది. మేము ఇంటికి వెళ్తాము, అది వచ్చేసి భవిష్యత్ కాలం కిందికి వస్తుంది. ధన్యవాదాలు.